చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా జీవనాన్ని తండ్రి కృపలను దేవాలయానికి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. రోజున ప్రభావితమైన పార్సలవాన్ని చేయను నేను ప్రభని మా కొరకు నువ్వు చేసిన బలియాగాన్ని ప్రభావం ధ్యానించడానికి నేను సెలవులో ప్రభావం మాట్లాడిన చివరి 7 మాటలను ప్రభావ మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని నేను ఈ మాట చేత నేను బలపరచబట్టకి సరి చేసుకోవటానికి ప్రభావ నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభావ ఇప్పుడు వరకు జరిగిన ఆరాధన అంతటి బట్టి నేను కలిగిన ప్రతి ఒక్క మాటను బట్టి నేను నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభావ ఇప్పుడు చివరి మాటను ప్రభావ మేము ధ్యానించుండగా నేను ప్రభావ నువ్వే ప్రభావం మాట్లాడి సమస్తమైన గణప ప్రభావాలు కలుగుతున్నాను. అనాథుని నిష్కరిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి శిలువలో తను పలికిన చివరి మాట, తను గొప్ప శబ్దంతో ఆ కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నానని ఆయన ఇలాగూ చెప్పి తను ప్రాణమును విడిచాను. సో తన పలికిన చివరి మాట యేసు ప్రభువారు. సో ఎందుకు తన ఆత్మను అప్పగించుకోవడం మనం ఇక్కడ చూసామంటే, దీనికి ముందే 4వ మాటలో తండ్రి ఆ చేతిని విడిచిపెట్టేయడం మనం చూస్తున్నాం. ఆ విడిచిపెట్టేసిన ఆ చేతిని మరలా యేసుక్రీస్తు వారు మరలా తను తాను అప్పగించుకోవడం, తాను సరెండర్ అవడం మనం ఇక్కడ మళ్ళా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఎందుకు తండ్రి దేవుడు యేసు ప్రభు వారిని విడిచిపెట్టడం మనం ఇంతకుముందే మేము యేసు ప్రభు వారు శాపగ్రహి అయ్యి లోక పాపాలన్నీ అతని మీద బంధింపబడి ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ తండ్రి కానీ పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు, అతి శ్రేష్ఠుడు, అక్కడ ఆయన ఉండలేడు. కాబట్టి కుమారుణ్ణి విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం లేవ్యాకాండను చూసినప్పుడు పాప పరిహారాలు బలి జరిగేటప్పుడు ఒక నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది, ఏ మచ్చ కానీ ఏ డాగ్ కానీ లేని ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని అప్పగించేటప్పుడు దాని మీద ఎవరైతే ఆ బలిని అర్పిస్తారో తన చేతిని ఉంచి ఆ బలిని అర్పించడం అని జరుగుతుంది. ఇక్కడ కూడా మరణించేటప్పుడు ఆ సమస్త పాపాలు యేసు ప్రభు వారి మీద భరించబడినప్పుడు తండ్రి తన చేతిని క్రీస్తు ప్రభు వారి చేతిని విడిచిపెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ హబక్కూకు 1వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించేవారు చేయు బాధను నీవు ప్రశ్నింపజాలవు కదా. సో కనీసం ఒక దుష్టత్వాన్ని కూడా చూడలేనంత పరిశుద్ధమైన ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఏకత్వంగా ఉన్నవారు సమస్త లోక పాపాలు, ఒక్కరి పాపాలు, మన పాపాలు కాకుండా పుట్టబోయే వారి ప్రతి పాపాలు కూడా యేసుక్రీస్తు వారి మీద మోపబడటం, అది తండ్రి అది చూడలేక ఇక్కడ ఆయన నిష్కలంకుడు కాబట్టి, ఏ పాపం ఎరుగని వాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం. దానికి కారణంగా మనం చూస్తున్నాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనం శాపగ్రహి అయినట్టు చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడేమో అసలు పాపముగానే యేసుక్రీస్తు వారిని చేసినట్లుగా, తండ్రి చేసినట్లుగా మన కోసం మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనం చేసిన పాపాలను మన నుంచి విడిపించడానికి తన సొంత కుమారుని, ఏవైతే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ వాళ్ళు ఏకమై ఉన్నారో వాళ్ళ నుంచి కుమారుని సపరేట్ చేసి ఒక పాపంగా మనం ఇక్కడ చేయడం, పౌలు గారు చెప్పడం మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. సో ఏదైతే సమస్త పాపాలు ఆయన మీద భరింపబడిన తర్వాత ఆ గొర్రెలో కూడా ప్రాణమే ఉండేది, దానికైతే ఆత్మ ఉండదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టేసి ఆత్మని తండ్రికి అప్పగించడం మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం పొందిన మనం
ఆల్రెడీ మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద భరింపబడి ఆయన మరణించారు. సో మనకి ఆయన నామాన్ని ఒప్పుకొని క్రీస్తు నిజదేవుడు అని ఒప్పుకుంటే వారికి నిత్య జీవం అని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేయడం మనం చూస్తున్నాం. మనం బలి కాకుండా మనం ఆ శాపాన్ని, ఆ బాధని, ఆ శిక్షణ అంతా మనం పొందకుండా ఆయన నామాన్ని ఒప్పుకుంటే ఆ నిత్య జీవం పొందేటట్లుగా యేసు ప్రభు వారి ఈ బలియాగాన్ని చేసి మనకి ఆ వాగ్దానం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ తెలుగులో అప్పగింపబడి ఉంది, కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు కమిట్ కానీ కమెండ్ అనే మాట వాడటం జరుగుతుంది. సో మనం కూడా ఆయన నామాన్ని ఒప్పుకున్న తర్వాత తండ్రికి మనం కమిట్మెంట్ ఇంకెప్పుడు ఆ పాపం చేయమని, ఏవైతే ఆల్రెడీ మన కోసం బలి కొట్టివేయబడిందో, మన కోసం అది సిలువలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేయబడిందో, ఆ పాపం మనం దాని జోలికి ఎన్నడూ పోకుండా ఉండాలని ఒక కమిట్మెంట్ తండ్రి అయిన దేవుడికి మనం ఇవ్వగలిగితే నిత్యరాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అనేక మంది అతను యేసు ప్రభు వారు దేవుడిని ఒప్పుకుంటున్నారు, కానీ ఇంకా అదే పాత జీవితంలో ఇంకా పాపం చేస్తూనే ఉంటాం. కానీ ఆ పాపం వల్ల ఏం జరుగుతుందో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచ్చింది. 5వ అధ్యాయం 4-5-6. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. సో మనం మనల్ని కమిట్ చేసుకోవాలి, ఇంకెన్నడూ ఆ పాపం చేయడం. ఈ లోకంలో ఏదైతే మన కోసం ప్రాయశ్చిత్తం చేయబడిందో దాని జోలికి మనమే వెళ్ళమని, ఒకవేళ మనకు తెలుసు కూడా దేవుని నిజరక్షుడిగా అంగీకరించి తర్వాత కూడా పాపం చేస్తే మరలా దేవుని సిలువ వేయటకు అప్పగించి ఆయన్ని సిలువ వేయటమే కాకుండా ఆయన్ని అవమానించడం మనం చేసిన పాపం వల్ల జరుగుతాం. మనం ఇక్కడ చూస్తున్నాం, బాహాటంగా ఆయన అవమానపరుచున్నాం కనుక మారు మనసు పొందినట్టు ఆయన మరలా నష్టపరుచున్నాం. మరలా ఒకసారి ఒప్పుకొని మరలా పాపం చేసి మరలా క్షమింపబడి ఇది జరుగుతుంటే ఇంకా నూతన పరచబడటం అనేది ఒక అసాధ్యంగా ఉంది. ఒక బట్టను కూడా 10 సార్లు ఒకసారి ఉతికితే కొత్తదాన్ని ఫస్ట్ టైంకి అది మళ్ళీ కొత్తగానే ఉంటుంది, కానీ ఒక 100 సార్లు ఉతికిన తర్వాత మాత్రం అది ఏమాత్రం కొత్త ఉండదు, మొత్తం పాతికెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే మన జీవితాలు కూడా ఏదైతే మనం విడిచిపెట్టలేకపోతున్నాం ఆ పాపాలు మరలా చేసి, అంటే క్షమాపణ పొందుతున్నాం కానీ మరలా చేయటం వల్ల మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. ఆయన మరలా మన పాపం ద్వారా ఆయన సిలువగా అప్పగిస్తున్నాం. ఏదైతే ఆయన మన కోసం 2024 సంవత్సరాల క్రితం చేస్తున్నాడో దాన్ని మరలా మనం చేస్తాం. మన పాపాల ద్వారా మరలా అది మనం జరిగిస్తున్నాం. అలాగే ఇక్కడ లూకా శుభవార్త 15వ అధ్యాయం చూస్తున్నాం. 11వ వచనం చూసినప్పుడు మనకి తప్పిపోయిన కుమారుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ కూడా 14వ వచనం తండ్రి కూర్చున్న తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తం కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వాహం వల్ల పాడు చేసింది. ఇక్కడ కూడా తండ్రి చెంత ఉన్నవాడు తండ్రి నుంచి విడిపించుకొని తన చేతిని విడిచిపెట్టేసి ఇక్కడ ఆ కుమారుడు దూరంగా వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు ఉన్నదంతా ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ కరువు రావటం వల్ల తను పందుల దాంట్లో తిండి కోసం పనిచేయడం మనం చూసి అక్కడ తను గ్రహించుకోవటం మనం అక్కడ చూస్తాం అన్నమాట. నేను తండ్రికి ఇక్కడ 21వ వచనం చూసినప్పుడు తండ్రి 18వ వచనం చూసినప్పుడు వెళ్ళి నేను పరలోకమునకును విరోధముగా నీ
ఎదుటను పాపం చేసి తిని మీదట నీ కుమారుని అనిపించుకున్నప్పుడు యోగ్యుడను కాను. నేను నీ కూలి వంటి ఒకరినిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకుని వేచి తండ్రి యొద్దకు వచ్చేసాను. సో తన మనసులో తను ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు. నేనైతే ఆల్రెడీ పాపం చేశాను కాబట్టి నీ కుమారుడు అనిపించినప్పుడు యోగ్యుని కాదు. కనీసం నీ పని వాళ్ళు ఒకటిగైనా ఉంచుకుంటే ఆ కమిట్మెంట్ నేను ఉంచుకుంటాను. ఇంకనూ ఎప్పుడూ నేను తప్పిపోను. అట్లీస్ట్ ఒక పనివాడిగైనా నీ దగ్గర ఉంటానని చెప్పి ఒక కమిట్మెంట్ చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళటం మనం చూస్తాం. ఇక్కడ 21వ వచనం చూసినప్పుడు, తండ్రి నేను పరలోకమునకును విరోధంగా నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన పశువును తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట ఇంకా చెప్పకముందే, నేను నీ కుమారుడు అనిపించటకు యోగ్యం కాదు, నీ పనివాళ్ళలో ఒకటిగా నన్ను ఉంచుకొని చెప్పకముందే నేను నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగా పాపం చేశాను తను ఒప్పుకున్నప్పుడే తండ్రి ఆ బిడ్డను యాక్సెప్ట్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మనమందరం కూడా మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటే తండ్రి మనకు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన మనసునే ఎరిగేవాడు. మాట చెప్పకముందే ఏదైతే మన మనసులో మనం కమిట్మెంట్ ఇస్తామో దాన్ని గ్రహించి మనం క్షమించి నిత్యరాజ్యముకు వారసులుగా మనల్ని అంగీకరిస్తాము. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. అయితే మీరు వెలిగింపబడి చాలా జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మనం కమిట్మెంట్ చేసి ఆయన చేతికి మనమే సరెండర్ అయిపోయి ఆయన చేతికి అప్పగించుకుంటామో ఆయన రక్షణను నిత్యరాజ్యంలో వారసుగాను తండ్రి చేత అంగీకరింపబడతాం. కానీ అదే పాపాన్ని మనం కొనసాగిస్తూ దేవుని ఎరిగి కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే ఇక్కడ చెప్తున్న మాట దేవుని చేతిలో పడుట భయంకరం. అంటే శిక్ష కూడా మనకు ఉంటుంది. సో ఒక దినాన మనం ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటే ఆయన హస్తంలో పడతా భయంకరం అని మనం ఇక్కడ చూస్తామని. సో పాత నిబంధనలు అంతట్లో కూడా మనం ఎన్నో మార్లు రాయబడుతూ ఉంటుంది. ఆయన హస్తం ఆయన చేసిన కార్యాలు ఐగుప్తీయులతో ఆయన బలమైన హస్తంతో సాహస కార్యాలు చేసినట్టుగా మనం పాత నిబంధనలో మనం చూస్తాం కదా. తన బలమైన హస్తంతో ఐగుప్తీయుల చెరలో నుండి ఇశ్రాయేల్ని బయటికి నడిపించడం, ఎన్నో యుద్ధాలు సైన్యములకు అధిపతి యొక్క ఎక్కువగా ఇశ్రాయేల్ పక్షంగా ఆయన యుద్ధం చేయడం మనం చూస్తాం. సో అట్లాంటిది మనం మన పాపాలను విడిచిపెట్టకుండా ఆయన అవమానిస్తూ ఆయన మరలా సెలవుగా అప్పగిస్తూ మన జీవితాన్ని నూతన పరచలేనంతగా పాడైపోతే ఆయన చేతిలోనే మనం మరలా పడటం మనం జరుగుతుంది. అంటే మనంతటా మనం సరెండర్ అవ్వకుండా మన పాపాల ద్వారా ఆయన చేతిలో మనం పడటం మనం చూస్తున్నాం అన్నమాట. సో అలాంటి పరిస్థితి మనకు రాకముందే మనందరం దేవుడితో ఆ కమిట్మెంట్ చేసి మనల్ని మనం అప్పగించుకొని మన ప్రాణాత్మ దేహాలను మన ప్రవర్తన అంతటిని ఆయనకి అప్పగించుకొని ఆయనకు ఒక కమిట్మెంట్తో జీవించాలని ఈ మాటను మీకు దేవుడి చిన్న మాటను